గ్రూప్ స్టడీస్ ఇవన్నీ పనికొస్తాయా మేడం? అంటే ఫ్రెండ్స్‌తో కలిసి చదువుకోవడం. గ్రూప్ స్టడీస్ అంటే కొంతమంది పిల్లలేంటంటే వాళ్ళు ఒక్కరే కూర్చొని చదువుకుంటే వాళ్ళకి ఓకే. హ్మ్. కొంతమంది పిల్లలేంటంటే గ్రూప్‌లో చదివితేనే వస్తది అవును. అనేసుంటది. ఇప్పుడు నేను ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో కౌన్సిలర్‌ని. అక్కడ ఒక అబ్బాయి వచ్చాడు. నేను వేరే స్టేట్ నుంచి వచ్చాను మేడం. అక్కడ నేను గ్రూప్ స్టడీస్ చేసేది. కాబట్టి అక్కడ నేను పాస్ అయ్యాను. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు వేరే ఫ్రెండ్స్ దొరకట్లేదు. గ్రూప్ స్టడీస్ అవ్వట్లేదు. అందుకే నేను ఫెయిల్ అయితున్నాను అంటాడు. అది రీజన్ కాదు గదా! హ్మ్. గ్రూప్ స్టడీస్ ఏంటి? ఇప్పుడు అందరు గ్రూప్‌తో పాటే ఉండం గదా! మనం ఎప్పుడు. అవును. ఎవరి లైఫ్ వాళ్ళది. అంతే గదా! నువ్వు గ్రూప్ ఖచ్చితంగా ఉండాలి అంటే అది కుదరదు. సో, నువ్వేం చదువుతున్నావు? గ్రూప్‌లో కూర్చున్నా నువ్వేం చదువుతున్నావు? ఇండివిడ్యువల్‌గా కూర్చున్నా నువ్వేం చదువుతున్నావు? హ్మ్. అది గదా మ్యాటర్. ఓకే. అది. రైట్. ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యం ఏంటి మేడం? చెప్పాను గదా! ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చూడండి. ఓకే. తర్వాత ఫుడ్ మీద కాన్సంట్రేట్ చేయండి. హ్మ్. అట్‌లీస్ట్ 1 మంత్ టైమ్ ఉంది గదా! ఈ 1 మంత్‌లో కొంచెం మనం టైం తీసుకుందాం. హ్మ్. మనం చేసేదే పిల్లల కోసము. కాబట్టి ఈ 1 మంత్ టైము పిల్లలకే కేటాయిస్తాం. హ్మ్. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న సంక్రాంతి ఉంది గదా! సంక్రాంతికి అందరూ ఊర్లకెళ్ళారు గదా! మళ్ళీ రిటర్న్ ఎప్పుడొచ్చారు? ఓ వారం 10 రోజుల తర్వాత వచ్చారు. 80% పేరెంట్సు వారం తర్వాతొచ్చారు. అవును. హాలిడేస్ ఎన్నిచ్చారు స్కూల్‌కి? ఒకటే రోజు. మరి ఈ 6 డేస్ ఏం చేశారు? 6 డేస్ స్కూల్ బడిని ఎవరు ఎగ్గొట్టమనేసి చేశారు? కరెక్ట్. హ్మ్. ఎందుకు చేశారు? హ్మ్. అప్పుడు వాడికి ఏమైతదంటే, ఏముందిలే చదవక్కర్లేదులే. అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది అది మనమే అన్నోయింగ్‌లీ ఇస్తున్నాం మనం అది కరెక్ట్. పిల్లలకి. అవును. నోయింగ్‌లీ అంటలేను నేను. అవును. అన్నోయింగ్‌లీ మనం అది ఇచ్చేస్తున్నాం పిల్లలకి. కరెక్ట్. వదులు పోకుండా లేరా, హ్మ్. ఇంకొక వారం రోజులుందాము. పోనీ ఆ వారం ఏం చేశారు? కోడి పందాలు. అది. అంటే కోడి పందాలనే గాదు, వేరే అయినా గూడా ఏం జేసినా సరే, ఏం జేస్తున్నాం మనం? హ్మ్. ఆ వారం రోజులు వాడు బుక్ ముట్టుకోకపోతే ఎలా? హ్మ్. కదా! అవును. అక్కడ మేము కేరళలో ఉన్నప్పుడు, కేరళలో దసరా టైంలో ఏం చేస్తారంటే 3 డేస్ సరస్వతి పూజ అనేసి బుక్స్ అన్నీ తీసుకెళ్ళి సరస్వతి దేవి దగ్గర పెట్టి పూజ చేస్తారు. 3 డేస్ బుక్ ముట్టుకోవద్దంటారు పిల్లల్ని. ఆ! కానీ చాలామంది పిల్లలేంటంటే 3 డేస్ ఇంకా వాళ్ళకసలు ఏం చేయాలో తెలీదు. అవును. అలా ఉంటదన్నట్టు. అంటే కొంతమంది పిల్లలకి. అవును. కొంతమంది పిల్లలేమో ఉత్సాహంగా మంచి తీసుకెళ్ళి బుక్స్ ఎంజాయ్. అక్కడ పడేయాలి. మంచి ఎంజాయ్ పాటలు, డాన్సులు, హంగామా. అది. అది ఇండివిడ్యువల్‌గా ఉంటది. ఎవరిది రైట్. వాళ్ళకి. ఎవరిది రైట్. వాళ్ళకి ఆలోచనొచ్చిందనుకోండి మనకసలు ఏ ప్రాబ్లము ఉండదు. ఉండదు. రైట్. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? టైమ్ టేబుల్ మెయిన్. హ్మ్. ఎప్పుడు లేస్తున్నాము? ఎంతసేపు చదువుతున్నాము? ఖచ్చితంగా ఒక 24 అవర్స్ చదివితేనే వాడు పాస్ అయితాడు అంటే, దానికి నేను ఎప్పుడైనా నో అనే చెప్తాను. నైస్. ఓకే. నువ్వు ఎంతసేపు చదువుతున్నావు అన్నది కాదు. ఎంతసేపు కాన్సంట్రేషన్‌గా చదవగలుగుతున్నావు. ఓకే. కాన్సంట్రేషన్ అంటే ఖచ్చితంగా నువ్వు చదువుతుంది నీ బుర్రలో రిజిస్టర్ అవుతుందా లేదా? హ్మ్. అది ఎంతసేపు మన బుర్ర ఎంతసేపు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది? ఓకే. 15 మినిట్సా? 20 మినిట్సా? ఆ ఓకే. తర్వాత మన బుర్రలోకి పోదు. మనం చదువుతుంటాం కానీ అది పోదు. అవును. అప్పుడేం చేయాలి? ఆపేయాలి. ఓకే. ఓకే. ఆపేసి మనం ఇంకో సబ్జెక్ట్ చదవడమో, ఓకే. లేకపోతే కొద్దిసేపు బ్రేక్ తీసుకోవడమో, హ్మ్. ఇలా చేసి యాక్టివ్‌గా చదివే టైం మాత్రమే ఉండాలి. ఇప్పుడు చాలామంది పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే బాగా ఎక్కుద్ది అంటారు కదా! నిజమేనా మేడం అది? అలా అలా అనేం లేదు. ఆ! పొద్దున చదివినా అంటే చాలా వరకేందంటే 4:00కి లేస్తే ఏదో బ్రహ్మముహూర్తం అవును. అనేసి అవును. అంటారు కదా! అవును. ఆ టైంలో చదివితే వస్తది అంటే, అలా అనేం లేదు. మనం చదవాలి కదా! అవును. లేచిన తర్వాత చలి పెడుతుంటది. అమ్మ! అవును. ఇప్పుడేనా అనిపిస్తుంటది. ఇవన్నీ కాదు. మనకి చదవాలన్న ఇంట్రెస్ట్‌తో చదువు. ఉండాలి నువ్వు ఫస్ట్. ఎంతసేపు చదివితే అంతసేపు. హ్మ్. అది 1 అవరే గానీ, 2 అవర్సే గానీ చదివినామనుకో అప్పుడు బుర్రలోకి ఎక్కుతది. అంతేగాని 4:00 లేస్తేనే వస్తది. 8 అవర్స్ స్పెండ్ చేస్తేనే వస్తది అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎగ్జామ్స్‌కి ముందు హ్మ్. మీ దగ్గరికి కౌన్సెలింగ్‌కి తీసుకురావచ్చా పిల్లల్ని? తీసుకురావచ్చు. అదేమన్నా తప్పుడు పనా? తప్పుడు భయంకరమైన పని. అంటే కౌన్సెలింగ్ ఏ ఏ టైం అయినా సరే కౌన్సెలింగ్‌కి రావడం అనేది ఒక పెద్ద తప్పు పని గాదు. ఓకే. హ్మ్. మనకేంటంటే మన బ్రెయిన్ ఎంతవరకు తీసుకోగలుగుతది అన్నది మనకు తెలియట్లేదు. హ్మ్. సరే మనకేం చేయాలో తెలియట్లేదు. వాళ్ళని అడుగుదాం, పక్కన వాళ్ళని అడుగుదాము. అదే పక్కన వాళ్ళని కంటే
కొంచెం మాలాగా ప్రొఫెషనల్స్ని అడిగినారు అనుకోండి, రైట్. పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. మేడం, సైకాలజిస్టులు వేరు, సైకియాట్రిస్టులు వేరా అండి? అంటే మాకు ఆఫెన్ మేము ఇది కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. అంటే సైకియాట్రిస్ట్ అంటే తను మెడిసిన్స్ ఇస్తారు. ఓకే. మనకేంటంటే బ్రెయిన్ మెయిన్‌గా బాడీలో మెయిన్ పార్ట్ ఏంటంటే బ్రెయిన్. బ్రెయిన్. అవును. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉందనుకోండి, బానే అన్నీ సాఫీగా జరిగిపోతుంటాయి. మన అవును. ఆలోచనలు కూడా సాఫీగా పోతుంటది. మన బాడీ సిస్టమ్ కూడా కరెక్ట్‌గా ఉంటది. అవును. అదే బ్రెయిన్‌లో ఏదన్నా కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చింది అంటే థాట్స్ మనకేంటంటే ఒక రోజుకి 60,000 నుంచి 70,000 దాకా ఆలోచనలొస్తాయి బా! ఒక్కరి బ్రెయిన్‌లో. ఓడి అమ్మ! ఆ! అందులో ఆ 70,000 ఆలోచనలోంచి 80% నెగెటివ్ ఆలోచనలు ఉంటాయి. ఓకే. అంటే పాజిటివ్ ఆలోచనలు ఓన్లీ 20% ఉంటాయి. ఆ 20%ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోగలగాలి ఓకే. కదా! ఆ 20%ని సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంలో తప్పేం లేదు. సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళాలా? సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాలా? సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళాలి. ఓకే. సైకాలజిస్ట్ దగ్గరికెళ్తే ఏంటంటే కొంచెం థాట్ ప్రాసెస్ మార్చే అవకాశం ఉంటది. ఓకే. థాట్ ప్రాసెస్ మార్చే లెవెల్ కాకుండా కొంచెం హై లెవెల్‌కెళ్ళిపోయి బాగా డిస్టర్బ్‌గా ఉన్నారనుకోండి, హ్మ్. మాటల ద్వారా సరిపోవట్లేదు అన్నప్పుడు అప్పుడు మెడిసిన్ దగ్గరికెళ్ళాలి. అంటే ఇప్పుడు సైక్ ఉదాహరణకు మ్యామ్ డిప్రెషన్ అని ఉంటుంది. సైకో ఇట్లాంటి కొన్ని ఉంటాయి గదా! సైకోసిస్ అని ఆ! ఉంటది. సైకోసిస్, సైకోసిస్‌కి ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాలి. సైకియాట్రిస్ట్ అంటే దగ్గరికెళ్ళాలి. సైకాలజిస్ట్ లెవెల్‌ని దాటిపోయిందన్నట్టు ఇష్యూ. ఓకే. ఓకే. సో, అంటే మామూలు భాషలో చెప్పాలంటే సైకాలజీ వాళ్ళు డాక్టర్‌లయితే వీళ్ళు ఎండీలు అన్నట్టా? సైకియాట్రిస్ట్‌లు అలా చెప్పు. అలా ఏం లేదు. కాకపోతే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. హ్మ్. మేము మాటల ద్వారా చెప్తాం అన్నట్టు. ఓకే. ఇప్పుడు మనకి మామూలుగా అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం షేర్ చేసుకుంటే ఏమైతదంటే మనకి 50% సొల్యూషన్ వచ్చేస్తది. ఓకే. ఇప్పుడు మనం చెప్తున్నాం అనుకోండి, మనకే తెలిసిపోతది మనం ఏం చెప్తున్నాము, ఎలా చెప్తున్నాము, దాని రిజల్ట్ ఏంటి అనేసి. కాదు మేడం, ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడితే నా ఆలోచనలు మారిపోతాయా? సైకాలజిస్ట్‌కి మారిపోతాయి. చెప్తే? మారిపోతాయి. అంత ఏముంటది మేడం? ఇప్పుడు అది ఇప్పుడు సబ్జెక్టా? మీరు మాట్లాడుతున్నారు కదా! మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడక్కడ మాత్రమే కరెక్ట్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు మనకి నేను చెప్పాను గదా! మన ఆలోచనలు 80% నెగెటివ్ ఉంటాయి. అవును. ఆ 80% నెగెటివ్‌లో 20% పాజిటివ్ ఉంటాయి. మిగతా వాటిని కొంచెం కొంచెం చేంజ్ చేస్తే పాజిటివ్‌కొచ్చేస్తాయి అవి గూడా. ఓహ్! ఓకే. నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇది కరెక్టేనా మేడం అన్నారనుకోండి. ఓకే. ఓకే. దాని రిజల్ట్ ఏంటి? హుహుహు. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే దాని పర్యవసానం ఏంటి తెలవాలి మనకి. ఓకే. దానివల్ల మనకు ఉపయోగం ఉందా? సమాజానికి ఉపయోగం ఉందా? లేకపోతే ఇంకెవరికైనా ఉపయోగం ఉందా? సైకాలజిస్టులు అంటే బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే పోయే డాక్టర్లా అండి? సైకాలజిస్టులు ఆ! అంటేనా? అలా డబ్బుకి దానికి సంబంధం ఏంటి? ఆ! అంటే సమ రిచ్ వాళ్ళకి ఇలాంటి జబ్బులొస్తాయేమోనని. లేదు లేదు. అన్ ఆలోచనలు ఎవరికైనా వస్తాయి గదండీ! ఆ! రోడ్డు పక్కన కూర్చున్న వాడికి గూడా ఆలోచనలొస్తాయి. ఓకే. సేమ్ ఆలోచనలొస్తాయి. ఓకే. సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆలోచనలొస్తాయి. వాడికి తక్కువ, మనకి ఎక్కువ అలా ఏం లేదు. ఓకే. అందరికీ ఒకటే రకమైన ఆలోచనలొస్తాయి. వాటి నుంచి అవి అంటే మాకు కరెక్టేనా? తెలియట్లేదండి. అంటే ఇప్పుడు కాళ్ళు నొప్పి, చెయ్యి నొప్పి అనగానే వేలాది డాక్టర్లుంటారు. ఆ! సైకాలజిస్టులు ఎక్కడుంటారండి అసలు? ఎక్కడ కనబడరు ఎక్కువ. అంటే ఇప్పుడు కాలు నొప్పి, చెయ్యి నొప్పి అన్నారు కాబట్టి చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు మనకి చెయ్యి ఇరిగిందనుకోండి, గబుక్కున ఆర్థోపెడిక్ దగ్గరికి ఆర్థోపెడిక్. అవును. పరిగెత్తుతాం. అవును. గ్యాస్ ప్రాబ్లమ్ రాగానే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి అవును. పరిగెత్తుతాం. మనసు ఇరుగుతది. ఏం చేస్తాం? అది తెలీదుగా. ఎందుకు తెలీదు? తెలుస్తుంది కానీ ఆ! జబ్బుగా ఫీల్ అవ్వం. జబ్బుగా ఫీల్ అవ్వరు. అది అది. వచ్చింది బాధ. హ్మ్. అంతేగాని డబ్బు ఉండి, డబ్బు లేకపోవుడు కాదు.